ఫస్ట్ సరియాన ஒரு பாஷ் பேர் எடுத்துக்கணும். ఇట్స్ కాల్డ్ షేక్ వల్ల టిక్ షేక్ ఫ్యాక్టరీ போய் குடிச்சு அசியன்னு அவ்வளோவா அதனோட திட்டின்ண்டே நடந்து வந்தோம். இங்கதான் இங்கே இருந்தது நினைக்கிறேன். ஆமாம், இங்கே ஸ்ட்ரெயிட்டாக போய் லெஃப்ட் போய் 10 வருஷம் அந்த డాన్స్ தானே அவருக்கும் வந்துட்டோம். ఈ ఫ్రూట్ జ్యూస్ షాప్కి వచ్చాము. ఇక్కడ చూడండి ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి. వాటర్ మెలాన్ ఉంది, సపోటా ఇరుకే, పండు, క్యారెట్, అనారు, తర్వాత మ్యాంగో, డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఉంది. ఇక్కడ అన్ని జ్యూసులు దొరుకుతాయి. 60 రూపాయలు ఒక గ్లాసు. ఒక గ్లాస్ అంటాడు కానీ 1.5 గ్లాస్ పోస్తాడు. ఎంత మన కోసం రూపుతాడో మొత్తం పోసేస్తాడు. ఇది చెన్నైలో చాలా ఫేమస్ జ్యూస్ షాపు, రోడ్ మీద షాప్. కానీ సూపర్ టేస్ట్, నీట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మీరు చెన్నై వస్తే ఇక్కడికే వచ్చి జ్యూస్ తాగండి. ఈ ఫ్రూట్ జ్యూస్లో స్పెషల్ ఏంటంటే, మనం ఎక్కడైనా ఒక జ్యూస్ పోయి ఒక గ్లాస్ ఆర్డర్ చేసామనుకోండి, వాడు 60 అడుగుతాడో, 100 అడుగుతాడో, 200 అడుగుతాడో, ఏదో ఇస్తాం. ఒక గ్లాస్ పోస్తాడు, మిగతాది రోడ్ పెట్టుకుంటాడు. ఈయన అక్కడ కాదు, మీకోసం ఎంత రుబ్బినా ఒక గ్లాసు, 1.5 గ్లాసు, 2 గ్లాసు మళ్ళీ మీకే పోసేస్తాడు. మీరు గ్రేప్ జ్యూస్ అని అనుకోండి, మీకు పోసిన గిన్నె అక్కడ ఉంటుంది, మీరు ఆ గ్లాస్ కంప్లీట్ అవ్వని మళ్ళీ అది పోసేస్తారు. సో దట్స్ వై పీపుల్ ప్రిఫర్ దిస్ షాప్, బికాస్ ఏం దాచుకోవడం అనమాట. కమిటెడ్ వాల్యూకి కమిటెడ్ ప్రోడక్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఈజ్ సో ఫేమస్. సో డోంట్ ఫర్గెట్ టు విజిట్ దిస్ ఫ్రూట్ షాప్. కానీ షాప్ పేరు చెప్పలేదు కదా, ఇదో ఎస్ జ్యూస్ వరల్డ్ అండి. సెల్ఫీలో ఉంది కాబట్టి అది అలా ఉల్టా కనిపిస్తుంది. జ్యూస్ వరల్డ్ ఈజ్ ద షాప్ ఆఫ్ దిస్, నేమ్ ఆఫ్ దిస్ షాప్. ఓకే, ఇది లిఫ్ట్. ఎక్కడ చూసిన అద్దాల మెడలక్క, ఎక్కడ చూసిన అద్దాలు ఉంటాయి. మనందరికీ ఒక అద్దం పెట్టేస్తే చాలు, అద్దంలో చూసుకుంటూ అలా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ టోటల్ కారిడార్లో 45 ఇళ్ళు ఉన్నాయి, 45 హౌసెస్ ఈ ఫ్లోర్లో. ఇలా ఇది 11 ఫ్లోర్ల బిల్డింగ్. అంటే దగ్గర 500 హౌసెస్ ఉన్నాయి, 500 రూమ్స్. ఈ 500లో సగానికి సగం 226. ఇప్పుడు బెల్లు కొడితే తలుపు తెరుస్తాను. ఇది మీకు తెలుసు కదా. Villa Palace, this program is there. They are sitting under the water, over the water. ఇక్కడ వాటర్ ఫౌంటైన్, దాంట్లో కూర్చున్నారు సెంటర్లో. దిస్ ఇస్ ది ప్రోగ్రామ్ అట్ Villa Palace టుడే. எங்கடா? ஓ இங்கே. ஹலோ. Okay, I'm gonna start with the hot and served chicken soup. What do we do? Anybody want soup? Punjab nations come for dinner. గోలీ సోడా. చిన్నప్పుడు గోలీ సోడా తాగాను, ఇప్పుడు మళ్ళీ గోలీ సోడా మళ్ళీ అనుకొచ్చాను జనాల కోసం.
थैंक यू. हाँ एंजॉय करो इंटरव्यू. बढ़िया होगा. रोज कॉन्फिडेंस. नॉन ऑल द बेस्ट. रोज थोड़ी सोडा. हाँ ठीक. పంజాబీ నేషన్ బాగుంది. చెన్నైలో పంజాబీ నేషన్ నాన్ వెజ్ ఐటమ్స్ అవి చాలా బాగున్నాయి. వండర్ఫుల్గా భోజనం చేసిన ఇద్దరం పిల్లలు నేను. ఇప్పుడు బ్యాక్ టు ఆ హోటల్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు లీలా ప్యాలెస్, ప్రెస్టీజియస్ ప్యాలెస్ ఇన్ చెన్నై. అక్కడ రూమ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు పోయి రెస్ట్ తీసుకుంటాం. బాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. 7 చికెన్లో ఉన్నారు కుదారా. మేము బీచ్కి వెళ్తున్నాం. పొద్దున్నే లేచి బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూద్దామని. మద్రాస్ బీచ్లో లెట్ సీ ద రోడ్స్ ఆల్సో. మోస్ట్ ట్రాఫిక్ మద్రాస్ రోడ్స్ అట్ 5:40 AM. 5:40 AM ఎన్ని పనులు ఏంటి? ఒకటేసారి ఏదో 10 గంటలకు పోయినట్టు. GRP జ్యువెలర్స్ అడయాలంట. హాయ్, ಹೆಂಗೆ ಹೋಗುದು? బీచ్ సన్ రైజ్ పాకపోదు. సన్ రైజ్ పాకపోదు బీచ్. హాయ్, బీచ్కి వచ్చాము. We're going to see the sunrise at Chennai Marina Beach. Beach lo walking. Then another 20 minutes it is there for the sunrise. We'll see the sunrise at the Marina Beach, Chennai. Beach lo walk cheste ఆనందమే వేరు. వాక్ చేస్తూనే ఉందాం. చూశారంటే మెరీనా బీచ్ నుంచి చెన్నై మెట్రో రైల్ స్టార్ట్ అయింది. మెట్రో రైల్ బాగా విస్తరిస్తుంది చెన్నైలో కూడా. ఇక్కడ నుంచి మెట్రో వేస్తున్నారు. సో దీస్ ఆర్ ది కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్ ఫర్ ది మెట్రో, చెన్నై మెట్రో రైల్. ఈ బీచ్ నుంచి స్టార్ట్ చేసి టోటల్ సిటీ అంతా తెంపడానికి, సిటీ నుంచి అందరూ బీచ్కి రావాలని చెప్పి మెట్రో కూడా పెడుతున్నారు. సో వీఆర్ వాకింగ్ ఆన్ ద బీచ్ రోడ్. విల్ గో టు ద మెయిన్ సెంటర్ మరీనా బీచ్. ఈ కాకులు చూడండి ఎంత హాయిగా. ఎన్ని కాకులు బాగుంది సైట్. అక్కడ మెట్రో కన్స్ట్రక్షన్ స్టిల్ గోయింగ్ ఆన్. విల్ టేక్ అనదర్ 2-3 years కంప్లీట్. అంతా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. మేము యాక్చువల్గా సన్ రైజ్ కోసం వచ్చాము. సో వీ థాట్ విల్ షూట్ ది సన్ రైజ్. సన్ రైజ్ తీస్తే బాగుంటుందని ఒక ఉద్దేశం. వస్తున్నారా బీచ్ వ్యూ. బీచ్లో కాకులు అందరూ వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద రౌండ్ బిల్డింగ్ ఏదో ఉంది. ఇవన్నీ బిల్డింగ్స్. బీచ్ రోడ్లో కూడా చాలా బాగుంటుంది వ్యూ. మొన్న వైజాగ్ బీచ్లో మేము పోయినప్పుడు మొత్తం ఆ రోడ్ కింద మంచి పెయింటింగ్స్ చేశారు. జంతువుల పెయింటింగ్స్, ఆల్ క్రియేచర్స్ పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అలా చూసుకుంటూ బీచ్ నడుచుకుంటూ పోతే ఆ కిక్కే వేరయ్యా. అందుకనే మావాడు పొద్దున లేచి 5 o'clockకి పదరాడి 6 o'clock సన్ రైజ్ ఉంది. లెటర్స్ గో దేర్ అంటే సరే ఉండు, నేను ఫోన్ చూసి తీసుకొస్తా. లెట్ మీ షేర్ ది ఎక్స్పీరియన్స్ విత్ మై ఫ్రెండ్స్ ఆన్ యూట్యూబ్ అనేసి నా ఫోన్ తీసుకొని వచ్చేసారు. మీరు చూసారంటే ఇక్కడ నో యువర్ ఓట్, యువర్ పవర్, షేర్ యువర్ ఫ్యూచర్, ఎన్ వాక్ ఎన్ పెరుమై అని రాశారు. దీంట్లో శాండ్లో ఫస్ట్ టైం ఓటర్స్ అంట. ఫస్ట్ టైం ఓటర్స్ అని చెప్పేసి ఒక శాండ్ హంప్లో చేశారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక ఎడ్యుకేటివ్గా ఓటు వేయండి, ఓటు వేయడం మానకండి, ఓటర్స్ డే, ఎలక్షన్ డే ఓటు వెళ్ళి ఓటు వేసేదండి, అప్పుడే మీ యొక్క పౌరత్వానికి ఒక మీనింగ్ అని చెప్పి అందరు వాకింగ్స్ కదా.
introduced a beach access surface. సన్ రైజ్ కోసం వచ్చాము. కలర్ మారుతుంది. నీలంగా ఉన్న స్కై ఇట్స్ బికమ్ లిటిల్ బ్రైటర్ నౌ. రాత్రి సూర్యారావు కూడా ఇది చూసినట్టున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ సన్ రైజర్స్ గెలిచింది కదా, ఆ సంబరాలు చేసుకొని పడుకొని ఉంటాడు. ఇంకా లేట్గా వచ్చినట్టున్నాడు. 6 అని చెప్పారు, బట్ 6 అయింది. మేబీ అనదర్ 10 minutes విల్ కమ్అవుట్. ఆయన చాలా సంబరంలో ఉండి ఉంటాడు. రాత్రి సన్ రైజర్స్ గెలిచింది, నా టీము, నా సైన్ పెట్టుకున్న టీం అని చాలా సంతోషం పడి ఉంటాడు. అందుకని మేము కూడా రాత్రి సన్ రైజ్ గెలిచింది కదా, ఈరోజు సన్ రైజ్ చూద్దామని వచ్చాం. ఇక్కడ బాక్సింగ్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది మన బీచ్లో. చూడండి, చిన్నపిల్లలు బాక్సింగ్ ఆడుతున్నారు. ఈ బాక్సింగ్లో మెయిన్ ఏంటంటే మన ముక్కును కొట్టుకోకుండా కాపాడుకోవాలి, ముక్కును ప్రొటెక్ట్ చేసుకోవాలి. ముక్కును గుద్దాడంటే అయిపోయినట్టు. సో నేను కూడా చిన్నప్పుడు శివరాజ్ అని ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళాను. 2 రోజులు ప్రాక్టీస్ చేశాను. ఊపిరి వదులుతూ మనం కిక్ చేయాలి, మనం ముక్కును కాపాడుకోవాలి. నాకు అర్థమైందంటే, ఒక లేమన్కి అర్థమైంది ఏంటంటే మన ముక్కును మనం కాపాడుకోవాలి. ఇక్కడ మనకు గుర్రాలు కూడా ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ పోలీస్ వాళ్ళు పెట్టిన గుర్రాలు. ఫర్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ దే విల్ గో ఆన్ ఇది గుర్రం మీద ఎక్కేసి గుర్రం మీద వెళ్ళి దే ప్రొటెక్ట్ ద పీపుల్ అండి. పర్యాటకులు గుర్రం ఇంకా బీచ్లో పరిగెత్తారంటే మనిషి పరిగెత్తారంటే బండి అండి, గుర్రం మీద ఎక్కిరాలన్నమాట. సో గుర్రంతో పోలీసు నేను ఇదే ఫస్ట్ టైం చూశాను. బాగుంది, ఈ కాన్సెప్ట్ కూడా బాగుంది. లైఫ్లో చాలా విషయాలు మనం చూస్తూనే ఉంటామండి. చూసినవన్నీ కొత్తగా ఉంటాయి. ఈ రోడ్స్లో అంతా బీచ్ రోడ్స్లో వాకింగ్ చేస్తున్నాం. ఇంకా హాయిగా ఎండ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మద్రాసులో, చెన్నైలో ఎండాకాలం వాకింగ్ చేయడం అంత ఈజీ కాదు. బట్ ఇప్పటికి ఎండ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ప్రెజెంట్గా ఉంది. రోడ్డు మీద ట్రాఫిక్ పెట్టింది. లెఫ్ట్ సైడ్ అంతా మంచిగా ఇది పెట్టారు. పార్క్ లెక్క డెవలప్ చేశారు. హాయిగా చూసుకుంటూ అప్పుడప్పుడు నీళ్ళగా ఉంటాయని చిన్న చిత్తగా అందరూ వాకింగ్ చేస్తున్నారు. హాయిగా వాకింగ్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. మనం చాలామంది ఇగ్నోర్ చేస్తాం. పొద్దున పూట ఇప్పుడు కొత్త వాకింగ్ చేస్తున్నారు. పొద్దున పూట లేవడానికి బద్దకిస్తాం, కానీ బద్దకించకుండా లేస్తే దాని ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. చాలామంది కారులో వచ్చి ఇక్కడ బండ్లు పెట్టి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి వాకింగ్ చేస్తున్నారు బీచ్ దగ్గర. వాళ్ళు బీచ్ దగ్గర పార్కింగ్ చేసేసి ఇందాక మేము నడుచుకుంటూ వచ్చిన దారే అందరూ ఇటు పోయి వచ్చేంత వాకింగ్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఆల్సో గుడ్ ఐడియా. సూర్యారావు ఇంకా వస్తున్నాడు, స్టిల్ కమింగ్. టాస్ వేశారు, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు సూర్యారావు. రావాలి రవి గారు, రండి తొందరగా, మీకోసం వెయిటింగ్. సూర్యుడు పైకి వచ్చాడు. పైకి వచ్చి ఇప్పుడు బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడు. కొంచెం దగ్గరికి వెళ్దాం. సూర్యుడు కనిపిస్తున్నాడు. కొంచెం పైకి వచ్చేసాడు. రాత్రి మ్యాచ్ చూసి టైర్డ్ అయి పడుకున్నాడు. పొద్దున లేట్ లేసి డైరెక్ట్గా పైకి వచ్చేసాడు. డ్యూటీ లేట్ అయిపోయింది, పైకి వచ్చేసాడు. చూడండి సూర్యుడు. మరీనా బీచ్, చెన్నైలో వచ్చాము. ఇక్కడ మరీనా బీచ్ నుంచి మనకు సూర్యోదయం కోసం వచ్చాము. ఇక్కడ కాకపోతే సూర్యుడు కొంచెం తిరుగుతున్నాడు. లేచి పైకి వచ్చేసాడు. హాయ్ సూర్యదేవాయ నమః. రక్షించు తండ్రి, అందరినీ రక్షించు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదే నా కాన్సెప్ట్. వావ్, సూర్యుడిని ఇలా చూడడం నిజంగా చాలా బాగుంది. వండర్ఫుల్గా ఉన్నాడు సూర్యుడు. ఎక్స్ట్రాడినరీ. బయటకు వస్తున్నాడు. సూపర్. ఎస్, పూర్తిగా బయటకు వచ్చేసారు సూర్యారావు గారు. నమస్కారం అండి.
కవి గారు నమస్కారం. సూర్యదేవాయ నమః. తండ్రి అందరినీ సర్వంగా చూడండి. ఎస్, ఈ సూర్యుడు రేసు సముద్రం నీళ్ళు పడుతుంటే అది మనకు మెయిన్గా చూడాలి. బాగా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా సూర్యుడు సన్ రేసు సముద్రంలో వెలుతురుగా వస్తూ ఉంది. నేను కూడా వాకింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం షీట్గా వస్తుంది. బట్ సూపర్. హాయ్, బీచ్కి వచ్చాము. దిస్ ఇస్ కాల్డ్ మెరీనా బీచ్ ఇన్ చెన్నై. చాలా ఫేమస్ బీచ్ ఇది, మెరీనా బీచ్. ఇక్కడ మనకు సూర్యుడు కనిపిస్తాడు. మీకు సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు సముద్రంలో సూర్యుడు ఈజ్ కమింగ్ నియర్ అస్. ఇంకా ఈ వెదర్ ఇంకా కొంచెం డల్గానే ఉంది. క్లారిటీ లైట్ అయితే ఇంకా రాలేదు. బాగుంది. చూస్తూనే ఉండండి. పిట్టా గణేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పిట్టా గణేష్. కీప్ వాచింగ్. ఇది పూర్తిగా బయటకు వచ్చేసేయండి. బాగుంది. సూపర్. వండర్ఫుల్.
పార్వతీ వల్లభ చంద్రమౌళ. బయలుదేరాము వెనక్కి. ఇక్కడ ఆల్రెడీ మన సూర్యరావు గారు బయటకు వచ్చారు. ఆయన బయటకు వస్తే మనం వాకింగ్ చేయలేము. యాస్ సూపర్. భూగోళం బద్దలయ్యేలా బయటకు వచ్చేసాడు ఆయన. ఎస్, దాట్స్ ది సూర్య, దట్స్ ద రవి. సూర్యదేవుడు నమస్తే నమస్తే. ఓం సూర్యనారాయణ నమః. ఇలా వాకింగ్ చేస్తూ మనం బయటకు వద్దాం. మీరు నాతో వాకింగ్ చేయండి. బీచ్లో వాక్ చేయడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఈ మట్టి మనల్ని పట్టేస్తుంది మంచి కాళ్ళని. షూ వేసుకుంటే బాగుండేది, కానీ క్యాజువల్గా వచ్చేసాను కాబట్టి ఇట్స్ నాట్, కొంచెం డిఫికల్ట్ టు వాక్ ఆన్ దిస్ మడ్, బట్ ఇట్స్ అనదర్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి మట్టిలో నడవ చూసారా, స్వెట్టింగ్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. 7 కూడా అవ్వలేదు, కానీ స్వెట్టింగ్ ఆల్రెడీ స్టార్టెడ్. అని ఒక ఎక్స్పీరియన్స్ అంతే. జస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. చెమట, ఎండ, చలి, యా మళ్ళీ కనిపించాం. హాయ్, ఈరోజు లీలా ప్యాలెస్లో ఉన్నాం. లీలా ప్యాలెస్లో పెద్ద హోటల్ ఇది. నియర్లీ 500 యూనిట్స్ ఉన్నాయి. మంచి గార్డెన్ పెడుతుంది హాయిగా. ఇంకా ఎండ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి గార్డెన్ కూడా మనం హాయిగా చూసుకోవచ్చు. సో మంచి గార్డెన్ చూపిస్తుంది. బై షూటింగ్ డన్ బై మై సన్ శరవణన్. చాలా బాగా తీస్తాను. ఇక్కడ చాలా బాగుంది. పార్కింగ్ కూడా బాగా ఉన్నాయి. దాని కూడా నేను తీసుకొని చాలా పక్కన తీసాను. గార్డెన్ కూడా మీ అందరికీ ఒకసారి చూపిద్దాం. జస్ట్ లైక్ తాజ్ హోటల్ ఇన్ ఢిల్లీ. ఇంకా సేమ్ తాజ్ కూడా ఇలాగే ఉంటుంది, కొంచెం కరువుగా ఉంటుంది. లీలా ప్యాలెస్ వెరీ ఫేమస్ ఇన్ చెన్నై. లీలా ప్యాలెస్లో 3 రోజులు ఆర్ హియర్ ఫర్ ద లాస్ట్ 3 days. నౌ విల్ గో బ్యాక్. టుడే వీఆర్ బ్యాక్ టు అవర్ ప్లేసెస్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ప్లేస్ టు విజిట్. మీరు కుదిరితే లీలా ప్యాలెస్ రండి. లీలా ప్యాలెస్లో 3 రోజులు హియర్ ఫర్ ద లాస్ట్ 3 days. నౌ విల్ గో బ్యాక్. టుడే వీఆర్ బ్యాక్ టు అవర్ ప్లేసెస్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ప్లేస్ టు విజిట్. మీరు కుదిరితే లీలా ప్యాలెస్ రండి.